హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత స్వపరిపాలన దిశగా సాగుతున్న రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాజధానిగా టర్మ్ అయిపోయిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక వేదిక మీద, అది తెలంగాణలో ప్రజాభవన్లో మీటింగ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో గురు శిష్యుల పాలన అనే ఒకటి తెరపైకి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలో ఇట్లాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడబోతున్నాయి. మళ్ళీ అంటే చంద్రబాబు వేలు పెట్టడం వల్ల గతంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలను మళ్ళీ రుచి చూసే అవకాశం ఉందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ మిలిటెంట్ పోరాట యోధుడు గాదయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? చాలా రోజుల తర్వాత. అవును సార్, జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ స్పెషల్ స్టేటస్ అయిపోయిన తర్వాత, అంటే ఉమ్మడి క్యాపిటల్ అయిపోయిన తర్వాత చంద్రబాబు లేఖ రాయడం, అక్కడ చంద్రబాబు కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత రేవంత్ సర్కార్కు ఒక లేఖ రాయడం, కూర్చొని విభజన హామీల గురించి మాట్లాడుకుందామని ఈయన కూడా సపోర్టివ్గా మాట్లాడడం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? నిజంగానే ఇంకా విభజన హామీలు పూర్తి కాలేదా? ఇంకా ఏమున్నాయి పంపకాలు? ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల తర్వాత, అంటే విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నూతనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే, నెలలు కూడా కాలే, ఇంకా నెల కూడా కాలే, 3 వీక్స్ అంతే, వారాల్లో గడువులోనే హైదరాబాదులో తన రాజయోగాన్ని చూయించుకోవాలి, ప్రతాపం చూయించుకోవాలి, తన యొక్క ముద్ర హైదరాబాద్ మీద ఉన్నట్లుగా ప్రపంచానికి చూయించుకోవాలనే ఒక అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి చర్యగానే కనపడుతున్నది. ఎందుకంటే ఈయన కొత్తగా ముఖ్యమంత్రి కాలే, ఇక్కడ 4వసారి 5వసారి పక్కన పెట్టిన విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు. అంతే కదా. 2014 జూన్ 2న ఇక్కడ ప్రమాణ స్వీకారం, అక్కడ ప్రమాణ స్వీకారాలు అయి ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఇక్కడన్నా గడువు పూర్తి కాకముందు ఎన్నికలు పోయింది, కానీ ఆయన అయితే గడువు పూర్తయిన దాకా ఉన్నాడు, ఆయన పరిపాలన చేసిండు. మరి ఈ విభజన చట్టంలోని ఒప్పంద హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రాష్ట్రానికి ఇచ్చినవి పక్కన పెడదాం. ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి దాంట్లో జల సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యవస్థలకు సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే ఇతర అనేక రకాలైనటువంటి విభాగాలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద ఆ 5 సంవత్సరాల పాలనలో ఆ ముఖ్యమంత్రి అసలు ఏం చేసిండ్రు వీళ్ళు? ఫస్ట్ అది చెప్పాలి వీళ్ళు. ఆ 2014 నుంచి 19 వరకే మేము విభజన చట్టంలోని ఒప్పంద హామీల ప్రకారము మేము ఈ ప్రయత్నాలు చేసినాం, ఇవి అమలు జరిగినాయి, ఇవి అమలు కాలేదు అనేది ఆన్ రికార్డుగా వాళ్ళు ఆ రాష్ట్ర తెలుగు ప్రజలకు, ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకు చెప్పాల్సి ఉండే. ఇప్పటి వరకు నాకైతే, నేనైతే రెగ్యులర్ మీడియా చూస్తా, పత్రికలు చదువుతా, టీవీలో చూస్తా, వీళ్ళ అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు చూసినా, మరి ఎక్కడ కూడా విభజన చట్టానికి సంబంధించిన హామీలకు సంబంధించిన ఏదైనా సరే, ఇప్పుడు ఏదో కొద్ది రోజులు ఇక్కడ అసెంబ్లీ నడుపుకున్నారు, సెక్రటరియట్లో కూడా ఏదో ఉన్నట్టుకున్నారు, వేరే రకమైనటువంటి కొన్ని ఏదో నడుపుకున్నారు. ఓటు నోటు కేసు తర్వాత మొత్తంగా మూటా ముల్లా బిస్తర్ చదువుకొని మొత్తంగానే పర్మనెంట్గా అక్కడికి వెళ్ళిపోయింది. ఓటు నోటు కేసే టర్నింగ్ పాయింట్ వాళ్ళు ఇక్కడి నుంచి మొత్తంగా వెళ్ళిపోవడానికి. మరి ఓటు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాల్లో మరి కేసీఆర్, ఇప్పుడు మీరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మీ వ్యక్తిగత ఈర్షలు, ద్వేషాలు, కక్షలు, మీ గురు శిష్యులు కావచ్చు, లేకపోతే సహచరులు కావచ్చు, లేకపోతే తోడు దొంగలు కావచ్చు, గజ దొంగలు కావచ్చు, ఏదైనా కావచ్చు, గతం వేరు. మీరు ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇరు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు. ఆ రోజు కేసీఆర్ అయినా మీరైనా ముఖ్యమంత్రులు. 5 ఏళ్ల కాలంలో మీరు ఏం చేసిండ్రు? అసలు ఆర్టీసీ మీద ఏం చేసిండ్రు, స్టేట్ ఎస్ఎఫ్సి మీద ఏం చేసిండ్రు, జల వివాదం మీద ఏం చేసిండ్రు, ప్రాజెక్టుల మీద ఏం చేసిండ్రు, మళ్ళా విద్యుత్ ప్రాజెక్టుల మీద ఏం చేసిండ్రు,
ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల సంపద మీద ఏం చేసిండ్రు? ఉద్యోగస్తులను అయితే పంపిణీ చేసుకున్నారు, అవును. రాసుకున్నారు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇంకా అనేక రకాల 4th క్లాస్ ఎంప్లాయీ దాకా ఉన్న ఉద్యోగాలను అయితే మీరు పంపకాలు చేసుకున్నారు, తీసుకొని పోయారు. ఓకే. అప్పులను మాత్రం మీరు పంచారు, మాకు అప్పులు పంచారు కదా. అవును. అవును. మరి ఇవన్నీ చేసిన వాళ్ళు మీరు ఆ రోజు మిగిలిన సమస్యలు ఏంటి అసలు? ఓకే. మిగలడానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు కారకుడా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారకుడా, తెలంగాణ ముఖ్యమంత్రి కారకుడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కారకుడా? ఓకే, రైట్ సార్. గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తుంటే క్యాన్సర్ హాస్పిటల్ అదే ట్రస్ట్ పేరుతో బాలయ్య బాబు పిలిస్తే మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాబోయే 5 ఏళ్ల తర్వాత కూడా నేను వచ్చి పాల్గొంటా, ఇదే ట్రస్ట్ను మళ్ళా మద్దతు ఇస్తా అని చెప్పిండు. ఆ టైంలో ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాకు గురువు కాదు సహచరుడు అని చెప్పి మాట్లాడిన మాటలు విన్నాం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇంకొకటి, రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు టీడీపీ పోటీ చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఒకవేళ టీడీపీ కనుక ఇక్కడ ల్యాండ్ అయితే తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రాంతంలోనైనా వాళ్ళ పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, మేము ఎవడో వద్దంలే. తెలంగాణలో కూడా 53 కావచ్చు, 56 కావచ్చు, 69 కావచ్చు, 96, 97 నుంచి కావచ్చు, ఎప్పుడైనా అన్నది ఒకటే, మమ్మల్ని అవమానపరచొద్దు, మా మీద ఆధిపత్యం చెలాయించొద్దు, మా మీద వివక్షపూరిత విధానాలు అమలు చేయొద్దు, మా మీద ఆధిపత్యం వివక్ష అహంకారంతో ఏమాత్రమే ఏలు పెడితే వాడిక్కడ బతికి బట్టగట్టలేడని మనం చెప్పినాం. వ్యాపారాలు చేసుకో, ఎవడొద్దంటాడు, చేసుకుంటలేవా? ఇప్పుడు విద్యా వ్యాపారం చేస్తలేవా, వైద్య వ్యాపారం చేస్తలేవా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తలేవా, పారిశ్రామిక రంగ వ్యాపారాలు చేస్తలేవా, ఫార్మా కంపెనీలు పెట్టుకోలేదా, ఆటోమొబైల్ పెట్టుకోలేదా, బట్టలు అమ్ముకుంటున్నావు, పూలు అమ్ముకుంటున్నావు, ఇడ్లీలు అమ్ముకుంటున్నావు, సాంబార్ అమ్ముకుంటున్నావు, హోటళ్ళు పెట్టినావు, విద్యను అమ్ముకుంటున్నావు, వైద్యాన్ని అమ్ముకుంటున్నావు. మీరు అమ్ముకుంది ఏంటిది? ఇటుకలు అమ్ముతున్నావు, ఇసుకలు అమ్ముతున్నావు, ప్రతిదీ అమ్ముకుంటున్నావు కదా. ఓకే, అమ్ముకుంది ఏంటిది? నువ్వు వ్యాపారమే చేయదలుచుకుంటే వ్యాపారం చేయి, రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయం చేయి, కానీ నీ అహంకారంతో నువ్వు మా మీద పెత్తనం చేస్తా అంటే మాత్రం ఇక్కడ బతికి బట్టగట్టలేడు. అరే నిజామే ఇక్కడ బతికి బట్టగట్టలేదు. నువ్వెవడివే అసలు? బ్రిటిష్ వాడే 13 సార్లు దండయాత్ర చేస్తే వాడు ఇక్కడ కాలు పెట్టలేకపోయిండు, పాలన చేయలేకపోయిండు, ఏదో కంటోన్మెంట్ పెట్టుకు ఆనందంగా దొడ్డిదారులు ఏదో పాలన చేసింది, కానీ ఏం చేయగలిగిండు? ఓకే. కాబట్టి తెలంగాణ గడ్డ మామూలు గడ్డ కాదు ఇది. ఒక్క చంద్రబాబు కాదు, 1000 మంది చంద్రబాబులు పుట్టుకొచ్చినా తెలంగాణలో తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని, ఆత్మగౌరవాన్ని ఎవ్వడేం చేయలేడు. అనేక మంది ప్రయత్నాలు చేసిండు. చివరికి పెప్పర్ స్ప్రేలు ఉపయోగించి కూడా పార్లమెంటులో తెలంగాణ రాకుండా చేసిన దిక్కుమాలిన వాళ్ళు మీరేం చేస్తారా? ఇదే అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి గారు తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదని హుకుం జారీ చేసిండ్రు. ఏమైంది? ఇలా వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం? తెలంగాణ గొప్పతనం అది. తెలంగాణ వ్యక్తుల మీద, పార్టీల మీద, జెండాల మీద ఆధారపడి లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది, రక్తంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదో వచ్చి వాళ్ళు పోటీ చేస్తారు కావచ్చు, విందులు ఇప్పుడు అప్పుడేమో రొయ్యలు, లేకపోతే చేపలు, పులుసులు అని అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీర్లు, బిర్యానీలు, లేకపోతే జొన్న రొట్టెలు, లేకపోతే కొరకన్నమో, లేకపోతే ఇంకేదో, లేకపోతే ఏమన్నా ఉంటే ఇక్కడ పెండింగ్ భూముల పంపకాలు. నేను ఇప్పటికీ ఏం అడుగుతున్నా, విభజన చట్టంలో మిగిలినటువంటి అంశాలు తెలుగు ప్రజలుగా ఉన్న 11 కోట్ల ప్రజలకి ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి ఫస్ట్ చెప్పాలి. ఏ జెండాలు మీరు ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎట్లా వస్తాడు? రేవంత్ రెడ్డి గారు నువ్వు లెటర్ రాస్తావు, ఆ లెటర్లో ఏ జెండా అంశాలు ఎందుకు రాయలే? ప్రేమలేఖనా అదేమన్నా? ప్రేమలేఖనా?
ఇకపోతే కొంతమంది ఉద్యమకారులు, సిద్ధాంతకర్తలు, కోదండరాం లాంటి వాళ్ళు ఈ కలయికను మేము స్వాగతిస్తున్నామని ఓపెన్గా చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చు? తెలంగాణ బిడ్డ, తెలంగాణ మట్టి వాసన తెలిసినోడు, తెలంగాణ త్యాగాల వాసన తెలిసినోళ్ళు, తెలంగాణ అమరుల యొక్క త్యాగాలకి ఏమాత్రమైన విలువ ఇయ్యాలనుకున్నాడు మెదడున్నోడు నోటితోటి ఎవడిట్లా మాట్లాడు. సార్ ఖండిస్తున్నారు అయితే దాన్ని? ఖండించడం కాదు, ఇది సిగ్గుమాలిన నేనేమంటున్నా, విభజన చట్టం ప్రకారం మిగిలిపోయిన అంశాలు ఏంటి అసలు అవి? ఓకే, ఒక ఎజెండా రిలీజ్ చేస్తే ఎజెండా ఏంది? మీ కలయికకి కారణం ఏంటిది? ఓకే, ఏ ఎజెండా లేకుండా ఇదేమో రహస్య ఎజెండానా? అరే నక్సలైట్ కలుసుకుంటే కూడా ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళు అంత రహస్యం అంటాం కదా, వాళ్ళు కూడా కలుసుకుంటే ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళ కలయికకి కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి, చర్చనీయాంశాలు ఉంటాయి, అది అందరికి తెలుస్తుంది. ఇవాళ 11 కోట్ల తెలుగు ప్రజలని మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు గురు శిష్యులో, సహచరులో, లేకపోతే సమకాలికులో, తోడు దొంగలో, గజ దొంగలో, మాకు అది అనవసరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి. మీరు ఇక్కడికి వస్తున్నది గౌరవ ముఖ్యమంత్రిగా, రాజ్యాంగబద్ధమైన విధుల్లో భాగంగా వస్తున్నారు. మీరు మీ ప్రేమలు పంచుకోవడానికో, బోకెలు పంచుకోవడానికో, మీ పాత ఏమన్నా ఉంటే కేసులు గీసులు ఉంటే మాట్లాడుకోవడానికో, భూముల లెక్కలు ఏమైనా ఉంటే చూసుకోవడానికో, వ్యాపారాల లెక్కలు ఉంటే చూసుకోవడానికో అయితే మాత్రం సహించేది లేదు. ఇక్కడికి మీరు వస్తున్నది ప్రభుత్వ ప్రజల సొమ్ముతో వస్తున్నారు. ప్రజల కష్టార్జితం ద్వారా, కట్టిన ట్యాక్సుల ద్వారా మీరు వస్తున్నారు. మీరు ఎవరై అసలు? మీరు ఏ ఎజెండాని ప్రకటించకుండా ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు ఈ కలయిక ఏర్పాటు దిక్కుమాలిన వాళ్ళు? ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అట, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇప్పుడు అక్కడికి పోయి, ప్రజాభవన్ పోయి, సోఫా ఎక్కడ ఉండాలి, కుర్చీ ఎక్కడ ఉండాలి, ఎవడెక్కడ కూర్చోవాలి, ఎవడెక్కడ తినాలి, సిగ్గు లేదానే మీకు? చీఫ్ సెక్రటరీ అయి ఉండే ఇదా మీరు చేసే పని? డీజీపీలు పోయి, కమిషనర్లు పోయి, అరే మీకు ఎందుకయ్యా? మిమ్మల్ని ఎవడు కొడతాడు? మీ మీద ఈగ వాలదు, మీ మీద దోమ వాలదు. మీరు బ్రహ్మాండంగా రావచ్చు, పోవచ్చు. దిక్కుమాలలో 100 కార్లు, జామర్లు, వేలాది మంది పోలీసు వాళ్ళు, ఆ రోజు మొత్తం ట్రాఫిక్ డైవర్షను. ఎందుకయ్యా మీకు? ఏ మురగబెట్టడానికి వస్తున్నారు మీరు? ఏ మురగబెట్టడానికి కలుస్తున్నారు మీరు? మీకు నిజంగా సిగ్గు శరమో, మీ ప్రజల పట్ల ఏమాత్రమైన గౌరవం ఉంటే ఫస్ట్ ఏజెండాని ప్రకటించండి. మేము ఫలానా కేఆర్ఎంఏ మీద మాట్లాడతాం, లేకపోతే ఆర్టీసీ మీద మాట్లాడతాం, స్టేట్ ఎస్ఎఫ్సి మీద మాట్లాడతాం, లేకపోతే గోదావరి మీద మాట్లాడతాం, సింగరేణి మీద మాట్లాడతాం, నాగార్జున సార్ మాట్లాడతాం, లేకపోతే ఆ కృష్ణా మీద మాట్లాడతాం. మీరు ఏం మాట్లాడుతారు? ఇప్పటివరకు మీకే సోయి లేదా? మీకే తెలియదా? మీ హిడెన్ ఎజెండాలు పెట్టుకొని మీరు కనుక ఈ తతంగం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మా ముఖ్యమంత్రి కాబట్టే మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నావు. మీరు ముఖ్యమంత్రి కాకపోతే కోన్ కిస్కాగాను మీరు? మీరెవడు? మేమెవడం అసలు? మీరెవరు అసలు? ఇవాళ మిమ్మల్ని ప్రజల కష్టార్జితంతో గట్టే ట్యాక్సుల ద్వారా, చెమట చుక్కల ద్వారా రెక్కల ముక్కలు చేసుకొని ప్రజలు కట్టే డబ్బులతోటి మీ నీటి బిందువులు కూడా మాయి, మీ ప్రతి మెతుకు మాది. కార్లలో షికారు చేయడం, హెలికాప్టర్లో షికారు చేయడం, ఏరోప్లేన్లలో షికారు చేయడం, అన్ని పథకాల మీద మీ ఫోటోలు వేసుకోవడం సిగ్గు లేదానే మీకు? ఫోటోలు వేసుకోవడానికి నా పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకో? నా పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకో? నా ఆర్టీసీ బస్సుల మీద మీ ఫోటోలు ఎందుకయా? నా ఆరోగ్యశ్రీ కార్డు మీద దిక్కుమాలిన మీ ఫోటోలు ఎందుకు? సిగ్గులేదానే? కన్న తల్లిదండ్రులకు పుట్టిన మీరు మీ ఇళ్ళలో పెట్టుకోండి ఫోటోలు.
మీ ఫోటోలు మాకా చూపించేది? ఎస్ సార్. ఇప్పుడు ఈ 9 నెలల పాలనను చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మోతీలాల్ నాయక్ లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షడం, గతంలో అంటే కూసుమంచిలో రవికుమార్ ఎట్లయితే అప్పట్లో 1969లో ఉద్యమం చేసినా అట్లాంటి సీన్ కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన ఈ యువత ఆకాంక్షలు ఇంకా ఎందుకు నెరవేరట్లేదు? మేము పదే పదే చెప్పినాం, పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. ఓకే. పాలకుల మార్పిడి, ఆ ముఖ్యమంత్రి పోయిండు, ఈ ముఖ్యమంత్రి వచ్చిండు, ఆ మంత్రులు పోయిండు, ఈ మంత్రులు వచ్చిండు, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు పోయిన ఈ ఎమ్మెల్యేలు వచ్చిండు, ఆ బుగ్గ కార్లు పోయినాయి, ఈ బుగ్గ కార్లు వచ్చినాయి. అసెంబ్లీలో ఇటోళ్ళు అటు పోయిండు, అటోళ్ళు ఇటు వచ్చిండు. దీనివల్ల ఏమరుగుతుంది? భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి ఇంచుమించు 50కి పైగా ప్రజా సంఘాలు మద్దతునిచ్చినాయి. పాలనలో ఖచ్చితంగా మార్పులు చూపిస్తామని స్పష్టమైన హామీలు ఇచ్చారు. మరి అవి ఏవి ఎక్కడ కనిపించట్లేదు. ఇలా మేము అదే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. మేమేం అడుగుతున్నాం? మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కావచ్చు, మీ అన్ని రకాల రైతు, మహిళ, కార్మిక, విద్యార్థి, యువత, నిరుద్యోగ డిక్లరేషన్లు ఏమైనాయి? అసలు ఎక్కడ పోయినాయి? ఏ సందుగల ఉన్నాయి? ఏ బీరుగాల పెట్టిండ్రో? ఏ బీరువాల పెట్టిండ్రు? మీరు మర్చిపోయినా? మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. మీకెప్పటికీ పక్కల బల్లెం లెక్క మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం. మేము మా నోటి కూడా మా వాక్కులకు కూడా ప్రచారం చేసే కొంతమంది మీడియా ఉంది. నీ భజన మీడియా మాత్రమే ఉందనుకోకు, నీ భజన పరులు ఉన్నారని అనుకోకు. ప్రజల గొంతుని, ఉద్యమకారుల గొంతుని, అమరవీరుల ఆశయాలని వినిపించే మీడియా కూడా ఉందని గుర్తించు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఢిల్లీలో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్. అంటే చంద్రబాబు గారు ప్రధానిని కలిసిన కొన్ని గంటల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మోడీని కలిసిండు. అట్లాంటప్పుడు ఒక ఉమ్మడి వేదికలో ఈ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్ వేదికగా, అదే ప్రజాభవన్ వేదికగా మీటింగ్ ఏంది? అసలు నా దృష్టిలో అయితే ఇది ఫస్ట్ ఏజెండాని ప్రకటించకుండా, చర్చ పెట్టకుండా, అదేదో ప్రేమలేఖ ఆయన ప్రేమలేఖ రాసిండట, ఈయన ఒక ప్రేమలేఖ రాసిండట. అరే మీ ఇద్దరు ప్రేమలేఖలు మాకెందుకయ్యా? మాకెందుకు? సార్ రోజు చూసుకుంటలేరా? మీ ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్ యాప్లోనో లేకపోతే ఇంకో దాంట్లో మాట్లాడుకుంటలేరా? మీరు మాట్లాడుకుంది అన్నాడే మీరు. ఆయన ఎన్నికలకు ఈయన డబ్బులు పంపిస్తాను లేదా? ఈయన కోసం ఆయన ప్రయత్నాలు చేయలేదా? ఎవరికి తెలియదు ఇవన్నీ? దాస్తే దాగుతాయా ఇవన్నీ? సార్ భూమిని బద్దలు కొట్టుకొని వస్తాయి అన్నీ. సరే, ఇక్కడ ఒక కీలకమైన పరిణామం ఏంటంటే ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికకు ప్రజాభవన్ను వేదికగా చేసుకుంటారు. దాన్ని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఇంకొక మంత్రి సీతక్కకు దాన్ని ఒక నివాస భవనంగా ఇచ్చారు. ఇది అంటే ఏమన్నా అవమానించే ప్రక్రియనా, లేకపోతే ఏంది అసలు ప్రజాభవన్ ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమంటారు? నేను పదే పదే చెప్తున్నది అదే. ఏజెండాని ఏర్పాటు కాకుండా చంద్రబాబు నాయుడు గారు తోటి రేవంత్ రెడ్డి గారు కలవడము 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే. ప్రజలకి జవాబుదారిగా ఉండాల్సినటువంటి పాలకులు దాన్ని పాటించకుండా ప్రేమలేఖలు రాసుకొని ప్రజల ఆస్తి అయినటువంటి చాలా గొప్ప పవిత్ర స్థలం అది ప్రజాభవన్. దాని గొప్ప పేరు పెట్టింది కదా. మరి అక్కడ ఈరోజు ఆ విధంగా అక్కడ కలుస్తున్నారంటే దాన్ని అపవిత్రం చేయడం అన్నట్టే. ఓకే, తెలంగాణ వద్దన్నా, తెలంగాణ రాకూడదన్నా, మా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రావడానికి వీల్లేదన్నటువంటి ఈ వాళ్ళకి ప్రతినిధి అయినటువంటి చంద్రబాబు నాయుడు తోటి పవిత్ర స్థలమైనటువంటి ప్రజల విన్నపాలకి నిలయంగా ఉన్నటువంటి ప్రజాభవన్లో ఏ హోదాలో గెలుస్తున్నారు? ఇది తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే. నేను పదే పదే చెప్తున్నా, మీకేమాత్రమైన తెలివితేటలుంటే, బుద్ధి ఉంటే, ప్రజల పట్ల బాధ్యత ఉంటే
మీరు తక్షణమే ఈ మీడియా ద్వారానైనా చూసిన తర్వాతనైనా ఉమ్, మీరు ఏజెండాని ప్రకటించండి. మీ ఎక్కడ సమావేశ సమయంలో సార్ సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు? తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు పిలుస్తలేరు? శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ విభజన చట్టం అమలుకి ప్రధాన కారకులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు పిలుస్తలేవు? దమ్ము లేదా? ధైర్యం లేదా? సోయి లేదా? చంద్రబాబు అంటే తీసుకుపోయి ఆయన కాలు మొక్కదలుచుకున్నావా? నువ్వు మొక్కదలుచుకుంటే నీ ఇంటికి పిలుచుకు మొక్కుకో. పవిత్ర స్థలమైనటువంటి ప్రజాభవన్ 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైనటువంటి ప్రజాభవన్లో సిగ్గు విడిచి ఇటువంటి పనులు చేయొద్దు. అది 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అవమానం చేసినట్టు అవుతుంది, తల దించినట్టు అవుతుంది. రైట్ సార్, నిన్న అమరావతి శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా చంద్రబాబు గారు మళ్ళీ అదే పాత పాటనే హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు. ఈరోజు మీటింగ్ జరగబోతుంది. సో రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆధిపత్యం రాష్ట్రం మీద ఉంటుందనేది, తెలంగాణ మీద ఉంటుందనేది, దానికి రేవంత్ రెడ్డి సహకరిస్తాడనేది చాలామంది నుంచి వస్తున్న విమర్శ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా తెలంగాణలో మరొక్కసారి ఆంధ్ర ఆధిపత్యం అహంకారం ఇక్కడ చెల్లనేరదు. 1000 కాదు 1,00,000 మంది చంద్రబాబులు పుట్టుకొచ్చినా సార్ తెలంగాణని ఇంకెవ్వడేం చేయలేడు. ఎవ్వడేం చేయడానికి వీలే లేదు ఇక్కడ. అదంతా పగటి కళ. అరే ఉద్యమకారులు, అమరవీరులు ఆశయాలు ఇక్కడ ఉన్నంత కాలం, ఆ గుండె చప్పుడు ఉన్నంత కాలం, మాలాంటి వాళ్ళం 1,00,000 కోట్ల మంది ఉన్నంత కాలం మా ఊపిరిని, మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ మరొక్కసారి ఒక ఆంధ్రే కాదు, ఏ రాష్ట్రాధిపత్యాన్ని ఇక్కడ అమలు కానీయం. సార్, ఇప్పుడు ఆంధ్రాలో ఈ 20 రోజుల పాలనలో ఎన్నో రకాల దాష్టికాలు, దుర్మార్గాలు, అంటే ప్రతిపక్ష పార్టీకి ఓటేశారని ఇళ్లలోకి వెళ్ళి లాక్కొచ్చి కొడుతున్న పరిస్థితులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు గారు మొన్న ఒక వేదిక మీద మాట్లాడుతూ 94-95 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్ళా చూస్తారు అని చెప్పి అనడం, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో కూడా అట్లాంటి ఎఫెక్ట్ ఏమైనా కనిపించే అవకాశం ఉందా? జరుగుతున్న పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు ప్రయత్నం చేయరని మేము అంటలేము. వాళ్ళ కోరిక ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి, నేను కాదంటలేను. ఆ కోరికలో భాగంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తారు, గెలుకుతారు, కిలిగజ్జాలు పెడతారు, కొంతమందిని కొనుక్కుంటారు. అంత సంతలో సరిగ్గాదు వీళ్ళు. కొంతమంది అమ్ముడు పోతారు, కొంతమంది ఉద్యమకారులు అమ్ముడు పోతారు, కొన్ని కుల సంఘాలు అమ్ముడు పోతాయి, కొంతమంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ తెలంగాణ తల్లిని మాత్రం వీళ్ళు ఏం చేయలేరు. అయిపోయింది, ఆ కాలం గడిచిపోయింది. ఇక్కడ ఏమీ చేయలేరు. ఆంధ్రాలో ఏమని మంచిగా, అరే నువ్వు నీ 5 కోట్ల ప్రజలకు ఏమైనా చేయరాదు? ఎందుకే ఇక్కడ అనుభవం గల వ్యక్తిని ఎన్నుకుంటే ఇప్పుడు రాక్షసకాండ జరుగుతుంది సార్. అక్కడ ఒక ప్రజా ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా ఎట్లా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను? ఏదైనా సరే కొంతకాలమే ఉంటుంది. అమావాస్య అయినా కొద్ది రోజులే ఉంటుంది, పౌర్ణమి అయినా కొద్ది రోజులు ఉంటుంది. 3 కాలాల్లో వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఎన్ని రోజులు ఉంటుంది. ఇది కాలం తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి చంద్రబాబులు ఎంతమంది వచ్చినా కొద్ది రోజులు ఇటువంటి రాక్షసకాండ ఉంటుంది. రాక్షసకాండ ఉండదని కాదు, నా తెలంగాణ నాగడి చాళ్ళల్లో రక్తపుటేరులు వారించినా ఏం చేయగలిగిండు? ఉద్యమాలని, పోరాటాలని ఏమైనా చేయగలిగిండా? ఎంతమందిని రాక్షసంగా నరికి చంపించారు. నయీం లాంటి వాళ్ళని తయారు చేసి నిజాం కాలంలో ఎట్లనైతే రజాకాలం తయారు చేసుకున్నాడు, చేసిండో బెల్లి లలితని 1998లో 17 ముక్కలు చేసిన ఉద్యమం ఆగిందా? ఇప్పుడు ఆంధ్రాలో పోరాటాలు ఆగవు, ఉద్యమాలు ఆగవు. ఉద్యమాలని, పోరాటాలను ఇవ్వడానికి ప్రయత్నం చేసినా, అరే మన ప్రపంచంలో చూసినాం, ముసోలిని చూసినాం, ఎంతో మందిని చూసినాం, వీళ్ళెంత? అరే నిజాం ముందు వీళ్ళెంత అంటున్నా నేను. నిజాం ముందు చంద్రబాబులైనా, రేవంత్ రెడ్డిలైనా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులైనా వీళ్ళు ఎంత బచ్చగాళ్ళు వీళ్ళు.
ఓకే, రైట్ సార్. నిన్న లోక్సభలో స్పీకర్కు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో అఖిలేష్ యాదవ్, కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఈవీఎంల మీద తీవ్రంగా స్పందించారు. 80కి 80 సీట్లు గెలిచినా కూడా మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదని ఒక పాయింట్ రేజ్ చేశారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం కావచ్చు, నేషనల్లో ఎన్డీఏ సర్కారు కొలువైన విధానం కావచ్చు, అంటే ది క్వింటు, ది వైర్ లాంటి కథనాలు కూడా వచ్చినాయి. అసలు ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలను మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ జరిగిందని అనుకుంటున్నారా? నేను చాలా రోజులుగా ఎన్నికలకు ముందే చెప్పినా, మోడీ మూడవసారి ఫిర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్ అని కనుక వస్తే అది ప్రజల ఓటర్ల ఓట్లతోటి కాదు, ఈవీఎంలతోటి అని నేను ఎన్నికలకు ముందే 3 నెలల ముందే చెప్పుకుంటూ వచ్చిన. బహిరంగ సభల్లో చెప్పిన, సభలు చిన్న చిన్న సభలు సమావేశాలు చెప్పిన, మీడియాలో కూడా చెప్తున్నా, ఈరోజు మళ్ళీ మీతోటి కూడా చెప్తున్నా. ఇదేదో ఎన్నికలు అయిన తర్వాత చెప్తలేడు ఇన్నయ్య. ఎన్నికలకు ముందు నుంచే ఫిర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్ అనే నినాదంతో 400 అనే పేరుతో వస్తున్న మోడీ మరొకసారి కనుక గెలిస్తే అది ఓటర్ల ఓట్లతోటి కాదు, ఈవీఎంలతోటి గెలిచినట్టే అని నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన. అంతే, ఇక ఇంకేమున్నది ఆడ. దాని అర్థం ఏంటిది? ఫిర్ ఏక్ బార్ ఔర్ ఏక్ బార్. సరే, ఆయన సొంతగా రాకున్నా సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వము మూడవసారి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పడం కాదు, ఈ దేశం చెప్పడం కాదు, విదేశీయులు కూడా పరిశీలకులు లేకపోతే విశ్లేషకులు వాళ్ళు కూడా చెప్తున్నారు ఈవీఎంల మీద అనుమానం ఉందని. అసలు అడ్వాన్స్ కంట్రీలు అన్ని కూడా ఈవీఎంలను బ్యాన్ చేసి రద్దు చేసినాయి, బ్యాన్ చేసినాయి. మరి రైట్ సార్. రాబోయే 6 నెలల్లో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా తీర్పుతో వచ్చిన ప్రభుత్వం కాదు, ఈవీఎం తీర్పు. ఈ లెక్కన ఎన్డీఏ సర్కార్ కూలిపోతుందన్న ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. మీకున్న ఇన్పుట్స్ ఏంటి? నిజంగా దేశవ్యాప్తంగా ఆందోళన వచ్చే అవకాశం ఉందా? నేను ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ ఢిల్లీలో చూసిన నేను అక్కడ చాలా బయట నుంచి కాదు, ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచే మోడీ గారికి ప్రమాదం ఉంది. మోడీ అమిత్ షాల పాలనని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. మీరు చూడండి, గత 2 సార్లు 2014 కావచ్చు, 19 కావచ్చు, మోడీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక అయిన తర్వాత ఎన్డీఏ సమావేశంలో ఎంపిక చేసుకున్నాడు. ఈసారి ఎట్లయింది? ఆర్ఎస్ఎస్ ప్రమేయం కాదు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సమావేశం కాలేదు, అక్కడ ఎంపిక కాలే. ఇక్కడ ఎంపిక కాననేది ఆయనకు అర్థమైపోయి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నన్ను ఎన్నుకోరు అని అర్థమయ్యి ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి 3వసారి నరేంద్ర మోడీ గారని ప్రకటించుకున్నాడు అక్కడ. ఆయన గనుక నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఆ పార్టీ మీద నమ్మకం ఉంటే, ఆర్ఎస్ఎస్ మీద నమ్మకం ఉంటే బీజేపీ పార్లమెంటరీ పార్టీలో నిర్ణయం కావాల్సి ఉండే. ఎందుకాలే ఏ పార్టీ అయినా, ఎంత చిన్న పార్టీ, ఇది మన వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఫస్ట్ ఆ ఎల్పీ సమావేశంలో, లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో తీర్మానం చేసుకొని తర్వాత ప్రకటిస్తారు. మరి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈసారి ఎందుకు పెట్టలేదు నరేంద్ర మోడీ గారు? దానికి సమాధానం చెప్పండి. 135 కోట్ల భారతీయులు, భరతమాత ముద్దు బిడ్డలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు, ఎందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మీరు నిర్వహించలేదు? కారణం ఏంటిది? మీకు నమ్మకం లేకనా? సమాజానికి చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలకు జవాబుదారీ కాదు వీళ్ళు ఉండాల్సింది. సో రాబోయే రోజుల్లో ఈవీఎం మీద పెద్ద ఎత్తున ఆందోళన వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుంది. రాదన్న చెయ్యాలి కూడా. ఎందుకంటే ప్రజా తీర్పులను అపహాస్యం చేస్తూ ఇట్లా ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు ఎన్నికైపోతే ఇట్లా. భారత రాజ్యాంగం ప్రపంచంలో వెలుగొందుతున్నదని చెప్పుకుంటాను. ఏం వెలుగొందినట్టు? ఇప్పుడు నీ ఎలక్షన్లే నువ్వు సక్రమంగా నిర్వహించలేని దీన స్థితిలో ఉన్నావు. నీకు ఎన్నికయ్యే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలేసే ఓట్లతోటి కాదని ప్రపంచం అంతా కోడే కూస్తున్నది. మన రాజ్యాంగం అపహాస్యానికి గురవుతా ఉన్నది, నవ్వుల పాలవుతా ఉన్నది.
మన ప్రజాస్వామ్యం నిలువున పాతరబట్టబడుతున్నది. ఎక్కడున్నది ఇక్కడ? ఏమని చెప్పుకొని బతకాల మనం? ఎస్ సార్. విదేశాల్లో ఉన్న మన బిడ్డలు లేకపోతే మీ భరతమాత ముద్దు బిడ్డలు మొత్తుకుంటారు, మాకు సిగ్గుపోతుంది, మాకు అవమానం అనిపిస్తుంది, మీ దేశంలో ఇట్లా ఉందట కదా అని. ఎస్ సార్. మాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాం చెప్తున్నారు. ఇది పరిస్థితి. రైట్ సార్. ఈ వ్యవస్థలు వీటిలో మార్పు రావాలంటే ఫైనల్గా మనం ఏం చేయాలి? ఎట్లాంటి పోరాటాలకు సిద్ధం అవ్వాలి? ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ సమాజానికి మీరు ఏం చెప్తారు? మేమైతే బలమైన నమ్మకంతో ఉన్నాము. ఇదొక ఆట, ఇదొక ప్రయాణంలో ఇదొక మైలురాళ్ళు దాటుకుంటూ పోతాం. మధ్యలో అనేక రకాల స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, వంకలు వర్రెలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ప్రజా తెలంగాణ ఏర్పడుతుంది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయి, అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయని నమ్ముతూ బతుకుతున్న నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు రాని కొంతమంది మేధావులు కావచ్చు, సిద్ధాంతకర్తలు కావచ్చు, ఇప్పుడు గోతికాడు నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ తీరు చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అసలు పదవులు క్రైటీరియానా? నిలదీయాల్సిన సమాజం, నిలదీయాల్సిన సిద్ధాంతకర్తలు, మేధావులు ఏం చేస్తున్నారు? ఇక వాళ్ళు ఇప్పుడు జారుడు బండ కాడ కూర్చున్న తర్వాత ఇక జారుడే ఉంటుంది అంతే. ఇక మధ్యలో నేను ఆగుతా, నేను పెద్ద పుడుంగును అని అంటారు. ఏముండదు. జారుడు బండ కాడ కూర్చుంటా దారుతూ పోతాడు, మూతి పనులు రాలగొట్టుకుంటాడు, కాలు రెక్కలు ఇరగొట్టుకుంటాడు, ఆగం అయిపోతారు, దేని పనికి రాకుండా అయిపోతారు, చరిత్రహీనుడు అయిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఓకే. సముద్రంలో కొంతవరకు పోయి ఆగాల. నువ్వు మూసీ నదిలో మునిగి ఇది చాలా పవిత్రంగా ఉంది అంటే చూస్తూ ఏమనుకుంటారు? అరే వీనికి ముక్కు పని చేస్తలేదా, నోరు పని చేస్తా? మూసీ నదిలో మురుకంపు వాసన వస్తుంది కానీ గంగా నదిలో మునిగినా, పవిత్ర గంగలో మునిగి ఉన్నా అని అంటే వీడు మెంటలో ఏంటి అనుకుంటారు. ఈ రాజకీయాల్లో, ఈ పాలనలో ఈ తోడు అలీబాబా 40 దొంగ లెక్క వాళ్ళలో చేరి నేను చాలా గొప్పగా ఉన్నా, నేను పెద్ద పుడుంగును, నాకేం అంటలేదు సొంటలేదంటే ఏమనుకుంటారు? రైట్ సార్. చివరగా బీఆర్ఎస్ను చీల్చే క్రమంలో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు వలస పట్టినరు. అసలు బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏం కాబోతుంది? కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆ పార్టీలో మిగిలే అవకాశం ఉందా? నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ అది రద్దు చేయాలి. రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టాలి. నెంబర్ 1 అంతే. నెంబర్ 2 తెలంగాణలో గత 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన అనేక రకాల విధ్వంసాలకి బహిరంగంగా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి. ఓకే. 3వది తెలంగాణ రాష్ట్ర సమితిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత మార్పులు చేసి కుటుంబాధిపత్యం లేకుండా, కోటరీ ఆధిపత్యం లేకుండా నికార్సైన తెలంగాణ మట్టి వాసన, ఉద్యమాల వాసన, ఈ త్యాగాల వాసన తెలిసిన వాళ్ళకి ఆ పదవుల బాధ్యతలు అప్పజెప్పి చేస్తే, ఈ 3 పనులు చేస్తే తెలంగాణలో ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ని కనీసం ఇట్లా కదిలియలేరు. అసలు తెలంగాణకు ఒక ప్రతిపక్ష పార్టీ అవసరం ఉంది, అంటే ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది ఖచ్చితంగా. తెలంగాణ ఐడెంటిటీ ఎందుకు కాకూడదు? కావాలని అంటున్నావు. కావాలని అంటా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అవును. ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి, అమరవీరుల ఆశయాలు ఉన్నాయి, సుదీర్ఘకాల స్వప్నం ఉంది. అది నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పేరుతోటి తెలంగాణ నుంచి పేగుబంధం చేసుకున్న కేసీఆర్ ఇప్పటికైనా సోయిలకు రండి. మీరు సోయిలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు సోయిలోకి రాకపోతే మీరెవరో, తెలంగాణ సమాజం ఎవరో, మీకు మాకేం సంబంధం? తెలంగాణ కంటే ఒక ప్రమాదం కూడా ముంచుకొచ్చే అవకాశం ఉంది సార్. ఈ మతతత్వ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రజలు ఏమైపోవాలి అన్నా? వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇప్పుడు యూపీలో ప్రయత్నం చేసిండ్రు, అయోధ్యలో ప్రయత్నం చేసిండ్రు. మరి అయోధ్యలో ప్రయత్నం చేస్తే బీజేపీ గెలిచిందాడా? లేదు. పక్కనే వారణాసిలో 3వ రౌండ్లో నరేంద్ర మోడీ గారే వెనుకబడ్డారు. అవును. ముక్కుతూ మూలుగుతూ 1,50,000 ఓట్లతో గెలుపొందిండు. ఏంటిది? ఏ ఉత్తరప్రదేశ్లోనైతే భారతదేశ
కోట్లాది మందిని తీసుకుపోయి చేస్తే ఏమైంది అన్న? ఇప్పుడు కేసీఆర్ యాదాద్రి దాదాపు 2 సంవత్సరాలు దాని రూపకల్పన చేసి కోట్లాది రూపాయలు దాన్ని తలగబెట్టి నిర్మాణం చేసిండు. మరి ఆలేరు నియోజకవర్గం ఎందుకు గెలవలే? నేను చాలా ఎన్నికలకు ముందే చెప్పిన, ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రి నిర్మాణం చేసిన కేసీఆర్ పార్టీ ఆలేరులో ఎట్లయితే గెలవలేదో మీరు చూడండి, ఆ ఇద్దరు ఓడిపోద్దని చెప్పిన. ఫైజాబాద్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత సుదీర్ఘమైన టైం ఇచ్చి మా మైరా మీడియా కోసం ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక తెలంగాణకు ప్రమాదమా కాదా అన్నది విశ్లేషించినందుకు. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్ యూ.